హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో కండిషనల్ స్ప్లిట్ అనేది ఎలా చేయాలి ఏంటనేది డేటా ఫ్లో చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే యూనియన్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది కూడా ట్రై టు సీ దట్. ఓకే, సో బేసికల్గా మనకి ఇక్కడ ఒక 3 టేబుల్స్ ఉన్నాయన్నమాట, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అని. సో ఈ 3 టేబుల్స్ని ఎలా యూనియన్ చేయాలి ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ ఒక డేటా ఫ్లో క్రియేట్ చేస్తాను, న్యూ డేటా ఫ్లో. సో డెమో డేటా పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం, ఇట్స్ అప్ టు యూ. సో మనకి ఎన్ని డేటా సోర్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి హైదరాబాద్ డేటా. సో ఇక్కడ డేటా సెట్ యాడ్ చేస్తాను. సో మనకి సీక్వల్ కదా, సీక్వల్. ఓకే ఓకే, సో కంటిన్యూ. సో హైదరాబాద్ డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. అండ్ ఇక్కడ టేబుల్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇది ఇద్దాం, హైదరాబాద్ టేబుల్. ఓకే, క్లిక్ ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఇలా ఒక టేబుల్ అనేది యాడ్ చేసాం. దాని తర్వాత ఇంకో డేటా సోర్స్ కూడా యాడ్ చేసాం, యాడ్ డేటా సోర్స్. సో ఇక్కడ ఏంటి, బెంగళూరు. సో డేటా సెట్ దీనికి కూడా సీక్వలే కదా. ఓకే, సో సీక్వల్ సర్వర్, కంటిన్యూ. సో ఇక్కడ కూడా బెంగళూరు డేటా సెట్. సో లింక్డ్ సర్వీస్. సో టేబుల్ ఇద్దాం, బెంగళూరు డేటా సెట్. ఓకే ఓకే, సో ఇలా 2 ఇచ్చాం. సో మూడోది ఇంకోటి కూడా యాడ్ చేద్దాం. సో న్యూ యాడ్ సోర్స్, ఇది చెన్నై కదా, చెన్నై డేటా సోర్స్. సో డేటా సెట్, ఇది కూడా సీక్వల్. సో ఓకే, సో చెన్నై డేటా సెట్. సో లింక్డ్ సర్వీస్, ఇది కూడా టేబుల్ డిఫైన్ చేద్దాం. సో ఓకే ఓకే, సో క్లిక్ అని ఓకే. సో ఇలా ఒక 3 డేటా సెట్స్ అనేది క్రియేట్ చేశాను. మీరు కావాలనుకుంటే డేటాను కూడా చూసుకోవచ్చు. చూడండి, సో రిఫ్రెష్. ఇప్పుడు ఏం రావాలో, ఓన్లీ చెన్నై డేటా, ఎందుకంటే మనం ఏ డేటా సోర్స్ పాయింట్ చేసినాం, చెన్నై రిలేటెడ్ మాత్రమే. ఓకే, చూద్దాం అది వస్తుందో. చూడండి, చెన్నై. అలానే ఇది చూస్తే ఇది బెంగళూరు, ఐ థింక్ సీమ్స్ లైక్, లెట్స్ సీ దట్. 3 రికార్డ్స్ వస్తాయి. సో దాని తర్వాత హైదరాబాద్ చూద్దాం. ఓకే, బెంగళూరు, ఇప్పుడు హైదరాబాద్. ఓకే, సో రిఫ్రెష్. సో మీకు ఇక్కడ డేటా ప్రివ్యూ అంటే ప్రాపర్గానే వస్తున్నట్టు, అలానే ఒక్కోసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలా. సో ప్రొజెక్షన్ అంటే స్కీమ్ అని ఇంపోర్ట్ చేసుకోవాలా, లేకపోతే రైట్, ఇలా మనకి డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉంటాయండి. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో మనకి ఎప్పుడు వస్తుంది అంటే, సింపుల్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ నో షార్ట్ కట్, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ as many times, that's it. ఓకే ఓకే, దట్స్ ఫైన్. యూనియన్. సో ఇప్పుడేంటి, యూనియన్ చేస్తున్నాం కదా, పేరు మారుతాం. సో ఫైనల్ డేటా సెట్. సో ఇక్కడ చూడండి, సో యూనియన్ బై నేము, పొజిషన్. ఒక ఇన్కమింగ్ స్ట్రీమ్ ఏముంది, హైదరాబాద్ డేటా. సో దాని తర్వాత బెంగళూరు. సో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, మీరు ఎన్ని డేటా సోర్స్ చేసినా యూనియన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇన్కమింగ్ స్ట్రీమ్ అనేది హైదరాబాద్, దాని తర్వాత యూనియన్ బై బెంగళూరు, చెన్నై. ఈ మూడింటిని యూనియన్ చేస్తున్నాము. ఓకే, ఆప్టిమైజ్. సో ఇన్స్పెక్ట్, చూడండి వచ్చేసింది కదా. డేటా ప్రివ్యూ కూడా చేద్దాం, రిఫ్రెష్ ఇట్. సో బట్ మనకి యాక్టివిటీస్లో ఇలా ఆప్షన్ ఉండదు అన్నమాట, అంటే ప్రతిదానికి కూడా డేటాని ప్రివ్యూ చేసేది ఉండదు. సో చూడండి, అన్నీ వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఈ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ ఒక టేబుల్ కానీ, లేకపోతే మళ్ళీ ఒక ఫైల్ కానీ ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. నేనైతే టేబులే తీసుకుంటాను ఫర్ టైమింగ్. సో టార్గెట్ డేటా సెట్, టార్గెట్ లొకేషన్, వాట్ ఇట్ ఈస్, పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, బికాజ్ ఇట్స్ డెమో, రైట్. న్యూ. సో సీక్వలే కదా, సీక్వల్ సర్వర్. సో ఓకే, సో ఫైనల్ డేటా సెట్. సో లింక్డ్ సర్వీస్. అండ్ మనం కొత్తగా టేబుల్ క్రియేట్ చేస్తాం కదా,
సో పేరు ఏదైనా వచ్చు. సో యూనియన్ డేటా వాల్యూ. ఓకే, జస్ట్ కాపీ. సో బెటర్ టు చెక్. ఓకే, సో చెక్ చేద్దాం. అంటే ఇది ఆల్రెడీ ఉండదు 90% ఐఎమ్ షూర్, బట్ ఇన్ కేస్ సేఫ్ సైడ్. ఓకే, చూడండి ఇన్వాల్డ్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ లేదు కదా, దట్స్ గుడ్. సో క్లిక్ ఆన్ ఓకే. సో మీరు కావాలంటే డేటాని ప్రివ్యూ కూడా చేసుకోవచ్చు. డేటా ప్రివ్యూ. సో లోడ్ అవుతుంది కదా, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. చూడండి అన్నీ వచ్చేసినాయి కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే సో ఒక పైప్ లైన్ క్రియేట్ చేస్తాను. న్యూ పైప్ లైన్ అంటే ఇవన్నీ మనం సీక్వెల్ లైన్ చేయొచ్చు. సో డేటా లొకేషన్. ఓకే, సో జస్ట్ డేటా ఫ్లోని కాల్ చేద్దాం. సో దాని తర్వాత మనం ఏదైతే డేటా ఫ్లో ఉందో, ఓకే, సో యూనియన్ డేటా. సో మనం ఏదైతే డేటా ఫ్లో క్రియేట్ చేస్తాం దాన్ని ఇక్కడ కాల్ చేద్దాం. దాట్స్ ఇట్. ఓకే, ఇలా మనం ఏంటంటే సో డేటాని కంబైన్ చేయొచ్చు. ఓకే, జస్ట్ అపెండింగ్ అనమాట. ఇట్స్ లైక్ మనకి మీరు పవర్ క్వరీ ఎడిటర్ చూసినట్టయితే అపెండ్ మెర్జ్ ఉంటుంది కదా. ఈవెన్ ఇన్ సీక్వెల్ సర్వర్ ఆల్సో యూనియన్ ఆల్ ఇలా 2 సెట్ ఆపరేటర్స్ ఉంటాయి. సేమ్ ఇక్కడ ఏంటంటే జస్ట్ వీఆర్ డూయింగ్ యూజర్ ఇంటర్ఫేస్తో అలా చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ క్వరీస్ అంట. ఓకే, నో ప్రాబ్లం. సో validate seems like good. సో debug చూద్దాం ఇది వర్క్ అవుతుందా. ఇన్ కేస్ ఏదైనా ఫెయిల్ ఉంటే విల్ ట్రై టు ఫిక్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, దట్స్ గుడ్. ఓకే, చూడండి ఇమీడియట్గా క్రియేట్ అయింది. అలానే డేటా కూడా వచ్చేసింది. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 4 3 3 6 4 10. దట్స్ ఇట్. సో కావాలనుకుంటే విల్ చెక్ ది స్టేటస్ ఆఫ్ దిస్ డేటా ఫ్లో. స్టిల్ ఇట్స్ ఇన్ ప్రో. సో డేటా అనేది లోడ్ అయింది. సో ఫర్దర్గా ఏంటనేది కూడా కొంచెం టైం పడుతుంది. సో బట్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా జరిగింది అనమాట. సో స్టిల్ విల్ వెయిట్ ఎంటైర్ ఫినిష్. సో ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. అంటే మనం రీఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి 20 సెకండ్స్కి ఒకసారి ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది రిఫ్రెష్ చేస్తూనే ఉంటుంది. బట్ మీరు ఇన్ కేస్ మనం కావాలనుకుంటే ఒక్కసారి చేస్తుంటాం కదా జనరల్గా. ఓకే, సక్సెస్. చూడండి ఇలా మనం ఏంటంటే యూనియన్ అనేది చేసాం అనమాట. ఓకే, సో యా ఐ థింక్ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో బేసికల్గా డేటా ఫ్లో అనేది కొన్ని కేసెస్లో యూజ్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం కాపీ యాక్టివిటీ లేదా యాక్టివిటీస్ ద్వారానే ఫినిష్ చేయొచ్చు మనకి ఇచ్చిన రిక్వైర్మెంట్ అనేది. But there are some cases we need to check it out data flow also. For that we have to come into here. So yeah, I think that's all for this video. This video మీకు నచ్చితే like, share, subscribe. Thank you so much for watching. We'll catch you in the next video. Chalo, bye.